ఎక్కువ కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మంచిర్యాల గోదావరికి అయితే వరద నీరు అయితే పోటెత్తుతా ఉంది. ముఖ్యంగా కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎస్ఆర్ఎస్పీ అదేవిధంగా కూడా కడెంకు సంబంధించి శ్రీ నారాయణ రెడ్డి కడెం ప్రాజెక్టుల నుండి కూడా ఏదైతే భారీగా కూడా వరద నీరు చేరడంతో కూడా అక్కడి నుంచి కూడా గేట్లు ఇటు శ్రీరామ్ ఏదైతే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కావచ్చు ఇటు కడెం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను భారీగా కూడా ఎత్తి కూడా భారీగా కూడా దిగువకు ఏదైతే నీరును వదలడంతో నీరంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరడానికి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 62 గేట్లకు గాను దాదాపు 42 గేట్ల వరకు కూడా ఓపెన్ చేసి కూడా 8 లక్షల పైచిలకు క్యూసెక్కుల నీటిని కూడా ఇటు గోదావరిలోకి వదలడంతో కూడా గోదావరి మొత్తం ఇప్పటికే మొత్తం పూర్తిగా కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీటిగా మునిగేటువంటి పరిస్థితులు. మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల గోదావరి నడి ఒడ్డున ఉన్నాం. ఇక్కడ మంచిర్యాల గోదావరిలో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం కూడా వాటర్ ఇదంతా కూడా మనం చూసే ప్లేస్ అంతా కూడా చాలా దూరం ఉంటుంది. అక్కడ ఎక్కడ దాకా వెళ్ళి కూడా అక్కడ స్నానాలు ఆచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాటర్ ఫ్లోతో కూడా మొత్తం కూడా వాటర్ అన్ని కూడా భారీగా కూడా పైకి రావడం జరిగింది. ఇటు మనం చూడొచ్చు ఇక్కడ శ్మశాన వాటికతో పాటు ఏదైతే పాత గతంలో ఇక్కడ ఉన్నటువంటి షెడ్లన్నీ మునిగినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తింది. మొత్తం ఈ షెడ్లతో పాటు గౌతమేశ్వర ఆలయానికి సగభాగం వరకు కూడా నీరు రావడంతో కూడా ఇక పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఏదైతే దీనికి సంబంధించి ఎవరిని కూడా గోదావరికి సందర్శించడానికి చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటికే కూడా అలో అయితే చేయడం లేదు. మొత్తం కూడా ఈ నీరంతా కూడా మొత్తం కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా భారీగా కూడా వరద నీరు గోదావరికి వదలడంతో ఇటు సుందిల్ల ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు మొత్తం 84 గేట్లు కావచ్చు. అదేవిధంగా కూడా సరస్వతి బ్యారేజ్కు సంబంధించినటువంటి గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేయడంతో కూడా ఈ వాటర్ అంతా కూడా ఏదైతే గోదావరిలో కలుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ వాటర్ గిట్లా ఒకవేళ నిల్వ చేస్తే కూడా భారీ ప్రమాదం పొచ్చుండేటువంటి అవకాశం ఉండే. కానీ గత సంవత్సరం అయితే ఇదే గత 2022లో కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అప్పుడు కూడా భారీగా కూడా ఇళ్లలోకి మంచిర్యాల టౌన్లోకి కూడా నీటి రావడం జరిగింది. కానీ ఈసారి అక్కడ గేట్లు ఓపెన్ చేయడంతో కూడా ఏదైతే కాళేశ్వరంలో నీటిని స్టోర్ చేయకపోవడంతో కూడా ప్రమాదం తప్పిందని మనం చెప్పచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉన్నాయని ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు భారీగా కూడా ఏదైతే సహాయక చర్యలు చేపట్టినారో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా ఇప్పటికే కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఏదైతే భారీగా కూడా ఫ్లోయింగ్ ఉన్న నేపథ్యంలో గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాద ప్రాంతాలను కూడా మంచిర్యాల కలెక్టర్ కూడా సందర్శించడం జరిగింది. ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఏదైతే ఇప్పటికే కూడా కొంత పునరావాస కేంద్రాల తరలించి మంచిర్యాల జిల్లాతో పాటు ఆసిఫాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఏదైతే సహాయక హెల్ప్ లైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిండు. ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి జిల్లాలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏదైనా ప్రమాదం అనుకోకుండా ప్రమాదం ఇట్లా సంభవిస్తే ఖచ్చితంగా ఏదైతే వారు రక్షించడం కోసం కూడా ఇప్పటికే కూడా అన్ని చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్తో పాటు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఓవరాల్గా చూస్తే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే వర్షాల తీవ్రతగా అయితే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇంతకుముందు గత కొంత సమయం క్రితమే ఏదైతే మాతా శిశు ఆస్పత్రికి సంబంధించినటువంటి బాధితులందరినీ ఈ ఫ్లోటింగ్ అక్కడికి ఏదైతే గోదావరి పక్కనే ఉన్న నేపథ్యంలో కూడా గోదావరి వాటర్ కూడా ఏదైతే ఆసుపత్రి చుట్టుముట్టే అవకాశం ఉన్న వల్ల కూడా వైద్య సిబ్బంది డిఎంహెచ్ వైద్య సిబ్బంది అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి శిశువులతో పాటు అదేవిధంగా గర్భిణీలను బాలింతలను అందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కొనసాగింది. ఇక ముఖ్యంగా కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు ఉన్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అధికారులు అందరూ అలర్ట్ కావడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.